హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని దేవుడితో ప్రార్థిస్తున్నాం. అందరూ బాగుండాలి. ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్. నైట్ అయినా అంతా క్లీనింగ్ అంతా తెలుసు కదా మీకు. నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకోలేస్తా. ఈరోజు పెసులు, గ్రీన్ పెసులతో నేను ఆకుకూర వేసి తోటాకేసి పప్పు చేయాలనుకున్నా ఫ్రెండ్స్. ఒక 100 గ్రామ్ ఫ్రెండ్స్, 100 గ్రామ్ పెసులే చేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి. ఏం తిన్నారు ఫ్రెండ్స్? మీరు ఏం చేసుకున్నారు ఈరోజు? ఇంట్లో ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? మీరు పచ్చిమిర్చి వేస్తున్నా. ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. అలాగే ఒక తెల్లగడ్డ, ఒక గడ్డ. ఏం పన్నదే పాల పౌడర్ గ్యాస్ చేస్తాను. గ్యాస్ యాడ్ చేసుకుంటాడు సిమ్ స్టోవ్లా. సరే, మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. పాల పౌడర్ అయిపోయింది ఫ్రెండ్స్. అది అన్ని గుమ్మడి గింజలు అన్నీ చేస్తాం కదా, అది పాల పౌడర్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మేము పాలలోకి వేసుకొని తాగుతాము. ఆ పౌడర్ అయిపోయింది. కొద్దిగా చేసి మాట్లాడతాను మా పాపని. మా ఇంట్లో అందరికీ వచ్చు ఫ్రెండ్స్ చేసేది, ఎలా చేసుకొని తినేది అందరికీ వచ్చు అనమాట. నేను వేసుకోను ఫ్రెండ్స్. అన్నీ ఒలిచి పెట్టుకొని గింజలు, మిరపకాయ అన్నీ వేసి పెట్టుకుంటున్నా. టమాటా ఫ్రెండ్స్ తీసుకొస్తాను. టమాటా ఏ టమాటా వేసుకున్నా భయం వేస్తుంది. ఎదుగుతుంది. అది ఎక్కడన్నాక చూసేస్తాం. టిఫిన్ మార్నింగ్ దోశ వేసుకున్నాం ఫ్రెండ్స్. దోశ పోసిన, ఇది పెసలు దోశ పోసిన. పెసరెట్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసి చపాతీ దోశలాగా పోసుకున్నాము. ఈరోజు పూజ కూడా, దేవుడి పూజ కూడా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అంతా పని అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని పనులు చేయొచ్చు కదా. శుక్రవారం పూట ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఆకు పడకడేసిన ఫ్రెండ్స్. తోటాకు పప్పు ఈరోజు పెసలు. తోటాకు పెసలు. అన్నీ కడిగి పెట్టాను. ఇప్పుడు చాకల కోసి చూద్దాం ఎలా ఉంది లోపల పరిస్థితి. వస్తుంది. మీరు కూడా కోసి చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క టమాటాని నమ్మలేము. సూపర్. ఓకే, సూపర్. నీళ్ళు వద్దాం. వస్తాండ. కొద్దిగా పసుపు వేద్దాం ఫ్రెండ్స్. కొత్త ప్యాకెట్ ఉంది, ఏం వేయాలి. వాష్ చేసి పెట్టుకోవాలి. పసుపు వేసిన ఇప్పుడు కాసేపు నీళ్ళు వాటర్లో నాని ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాప గింజలు వేస్తాను చూద్దాం. వాడికి అన్ని గింజలు, పిస్తా, మళ్ళీ గుమ్మడి గింజలు, మళ్ళీ సూర్యకాంతి గింజలు, బాదాము,
మళ్ళీ ఇంకేమైనా ఉందా దోసపప్పు గింజలు దోసపప్పు గింజలు మళ్ళీ ఉదయం మధ్యలో ఏమో బ్లాక్ది ముంచుమాడి పప్పు మధ్యలో వేసాం కదా ఫ్లాక్ సీడ్స్ బ్లాక్ సీడ్స్ దోసపప్పు అన్నీ వేయించుకోలేదు ఫ్రెండ్స్. పిస్తా బాదాము యాలక్కి వేసుకున్నావా? బ్లాక్ చేసుకుంటా పౌడర్ ఇవన్నీ వేయించుకునేసి గోరెచ్చుగా కొద్దిగా బంగారు కలర్ వచ్చేదాకా వేయించుకునేసి మళ్ళీ మిక్సీ పట్టించారు కదా, మిక్సీ పట్టేసి మళ్ళీ దానికి ఏం కలిపేది లేదా నువ్వులు గిగులేమిలే నువ్వులు గసాలు నువ్వులు అన్నీ వేసినావా? లాస్ట్లోనా అప్పుడు వేసిన పిల్లి. ఫ్రెండ్స్ ఇది లడ్డు కూడా కొద్దిగా వేయించుకుంటాను ఫ్రెండ్స్. మా పాప కొద్దిగా పౌడరు కొద్దిగా లడ్డు రెండు మిక్స్ చేస్తాను మా పాప. సగము పౌడర్ చేస్తుంది, సగం లడ్డు మనకు చూపిస్తాను నేను. చూసారా ఫ్రెండ్స్, మా పాప అన్నీ ఎంచుకుంటుంది చూసారు కదా. అవన్నీ ఎంచుకొని సగము పౌడరు సగము లడ్డు చేస్తాను అనమాట. కొద్దిగా వెళ్తే సాయంత్రం పూట స్నాక్స్కి తినేదానికైతే మా పాప అలా చేస్తుంది ఫ్రెండ్స్. చాలు మళ్ళీ చేయి పెడతాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చాలు అప్పుడు చేయి పెట్టి తీసుకుంటాము. కొత్త ప్యాకెట్ ఒక ప్యాకెట్ వేస్తే అయిపోయిన తర్వాత ఒక ప్యాకెట్ దాంట్లో వేస్తాం అనమాట. సరే ఫ్రెండ్స్, ఇది కొద్దిగా రానింది అనమాట జార్. దాన్ని వాటర్లో కడుతున్నాయి. ఇది ఎందుకంటే ఇది వాటర్లో కడతారంటే లోపలికి ఏదన్నా పురుగులు పడి కూర్చొని వేస్తాయి ఫ్రెండ్స్. అందువల్ల బయట ముందు జాగ్రత్త వేసి అన్నీ వేసా. ఒక రవ్వ ధనియాలు వేస్తా ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తుంది. అలాగే ఒక్క రవ్వ చింతపండు ఫ్రెండ్స్, నల్ల చింతపండు మా ఇంకా ఒక్క రవ్వ చిన్నది. చాలా ఆకలి ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఈరోజు మనకు గజ్జి తాగాను, ఇంకా అన్నం తినలేదు. గజ్జి తాగాక అలాగే ఉండిపోయాను. వేసాను మర్చిపోయాను. చాలా మంచి ఫ్రెండ్ తోటాకు చాలా మంచిగా అన్నమాట. చేసుకోండి మీరు కూడా, ఇంకా బాగుంటుంది. కట్ చేయలేదు మేము, అలాగే వేస్తాం, మళ్ళీ కట్ చేసుకుంటాం. ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్. అంత బాగా క్లీన్ చేసే పని లేదు. ఆయన కూడా క్లీన్ చేసుకోకుండా ఉండకూడదు కదా. మళ్ళా మనం నీళ్ళు కట్టుకోలేదు. లైట్ మన లైట్ 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 ಮಾಡ್ತಾ పెట్టేసా. ఇప్పుడు ఇది 5 విజిల్ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెసలు కొద్దిగా ఉడికేది లేట్. అందువల్ల 5 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం. మళ్ళీ తిరుపతికి ఒక నేను చాలు ఫ్రెండ్స్. పూరా తిరుపతి అయిపోతేనే కొద్దిగా తినాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తల ఎవరో తిరుగుతుంది. నాకు 12:30లో తినే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. 12:30లో 1 గంటలో తినే అలవాటు అయిపోయింది.
అందువల్ల మేము టైంకి ఏదైనా తినేసేది. సరే ఫ్రెండ్స్, మా పాప ఏం చేసి చూద్దాం రండి. అదే సార్ గస నువ్వులు, మళ్ళీ కొద్దిగా గసాలు. చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్దీ. గమ్మ అన్నాను ఫ్రెండ్స్, గమ్మ అన్నట్టుగా వేయించుకోవాలన్నమాట. మేము గమ్మ రావాలి ముక్కుకి. నాకైతే ముక్కులోకి గమ్మ వస్తాను స్మెల్. ఇంకో నుంచి చేయించాలి కదా. కొబ్బరి కూడా లడ్డూకి కొబ్బరి కదా ఇది. లడ్డుకి మాత్రమే ఇది కొబ్బరి వేసుకోండి, ఎండు కొబ్బరి. ఫ్రెండ్స్, ఆ చల్లారాక పొడిగా మళ్ళా సగము తీసి లడ్డుకి సగము పౌరుతాము. అంతా ఇలాంటి చూపిస్తాం. 5 విజిల్ అయిపోయింది, తీసి చూద్దాము. తీసి అంటే ఫస్ట్ తీసేది కాదు, గాలిపోవాలన్నమాట. 1 విజిల్ రాని. అలాగే మా పాప మిల్క్ పౌడర్ చేస్తుంది, మన దగ్గర లడ్డు చేస్తుంది. చల్లగా అయ్యాక పౌడర్ చేసి మళ్ళీ లడ్డు చేస్తుంది అన్నమాట. అది పెట్టి ఫ్యాన్ కారణి ఉడుగ్గా ఉంది. ఇప్పుడు మా పప్పు అయిపోయింది. దాన్నాక పానేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గాలంతా వెళ్ళిపోయింది. తీసి ఇప్పుడు పప్పు అయితే పామేద్దాం రండి. పప్పు ఉడికిందా లేదో చూద్దాం. కొద్దిగా వేడి నీళ్ళతో ఇది కడుక్కున్నాం ఫ్రెండ్స్. ఇది కడుక్కున్నాము ఎందుకంటే ఈసారి మేము ఇల్లు కట్టిస్తాం ఫ్రెండ్స్. ఇలావన్నీ పెట్టించుకోము. ఇలా ఏమంటారు దీన్నే, ఏమంటారు దీన్ని ఇట్లా కిచెన్ నేను చేపించుకోను ఫ్రెండ్స్. నిజంగానే బండ్లు వేపించుకొని వేస్తా. ఏదైనా పెట్టుకోవాలంటే నీట్గా తుడుచుకొని పెట్టుకొని వేస్తా. ఇలాంటి కిచెన్ అస్సలు వద్దు. ఇది ఏంటది, అదేంది ఏమంటారు దాన్ని, కారు అది పురుగుని ఏమంటారు, జిల్లుని, కాక్రోచ్. ఆ కాక్రోచ్ రామాయణం. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఊరు నుండి వచ్చినాక కాక్రోచ్ చెట్టుదే కదా. మలేరియా కారణం అదే కదా. మలేరియా వస్తుంది కదా దాని నుంచి. మలేరియా ఏదైతే జబ్బులన్నీ కాక్రోచ్, డెంగు గింగన్నీ వస్తాయి. మలేరియా మిక్సీ ఎలా చేసుకో, కొంచెం గ్లాస్ కొట్ట. పప్పులు అయితే ఇంకో రోజు ఉడకాలా. సరేనా, ఉడికిపోయింది. వాటర్ కొద్దిగా కొంచెం మా పిల్లలు హెల్దీ పౌడర్ ఇలా చేసి పెడతారు ఫ్రెండ్స్. నాకు నేను కొవ్వొట్టి టీ కాఫీ అన్ని తాగేస్తా ఉండ. వాళ్ళేం పాపం అన్ని హెల్దీ పౌడర్లు ఇలా చేస్తారు. ఆ పప్పులు ఈ పప్పులు పిస్తా వేసి చేస్తారు. ఏదో నాకు కాఫీ అనమాట అయిపోయింది. ఏం చేసి అర్థం కాలే. పెసలు చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్దీ. అందుకే నేను ఈరోజు పెసలోనే చేయాలనుకున్నా. అయిపోయింది పెసలు, పప్పు మనం కూడా అయిపోయింది. సంగటికి వెళ్ళి కొనేస్తాం. కూర అయిపోతే సంగటికి వెళ్ళి కొనేస్తాం ఫ్రెండ్. పసుపు వేసి పెట్టిన చూడు.
లేడా? దేంట్లో వేసినాను ప్రోటీన్ పౌడర్ ఏదో దాంట్లో వేసి పెట్టాలి దాంట్లో దీంట్లో వేస్ట్ దాంట్లో బాగుంటుంది. మళ్ళీ అలెక్కోవాలా? రెండు వేసాను. మీరు ఇప్పుడు ఎట్లా కావాలా అది కర్ర కావాలా అంటే ఇప్పుడు పౌడర్ పెట్టి ఎందుకమ్మా? బాగుంది అదే మీకే బాగుంది స్మెల్. పెట్టారంటే చూడు ఫ్రెండ్స్, పప్పు పెసల పప్పు అయిపోయింది. సంగతి చేసుకున్నాం రండి. ఫ్రెండ్స్, ఇలా చేసింది మా పాప పౌడర్. నాకు పాలు వేసుకొని తాగేదాన్ని ఫ్రెండ్స్, పిల్లలకి నాకు పాలు వేసుకొని తాగేదానికి. ఇది వారం వస్తుంది అంతే మాకు. మళ్ళీ వారానికి ఫ్రెష్గా చేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే తెలుసు కదా కుంకుమ పువ్వు కూడా దీంట్లో కలిపేస్తాను అనమాట. చాలు నాకు. మా పిల్లలు పాపము పాలకి ఎగస్ట్రా వేస్తారనమాట. చూడండి, కుంకుమ పువ్వు కూడా వేసి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపేసి దీంట్లో వేసి పెట్టేస్తా. నేను వేసి పెట్టేస్తే మన సాయంత్రం పూట పాలు తాగేప్పుడు ఆ పాలు తాగేది కూడా పెడతాను. చూడండి, పాలలో కలిపేది కూడా నేను పెడతా. ఇలా చేసుకొని తాగండి ఫ్రెండ్స్. మేము బూస్ట్, హార్లిక్స్ తాతాము సేమ్ అలాగే. బూస్ట్, హార్లిక్స్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా మేము చేసుకునేది. దీనికి చక్కెర బెల్లం ఏమి వేయలేదు ఫ్రెండ్స్. మేము కావాలంటే కొద్దిగా లైట్గా చక్కెర కలుపుకోవచ్చు అంతే. మా పాప హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసి ఈ పాలు పౌడర్ వేసి కలిపించేస్తాం అన్నమాట. నేను చక్కెర తిన్ను కాబట్టి పిల్లలు ఏమంటే నీకు షుగర్ వస్తుంది, కొద్దిగా తినొద్దు అంటారు. నేను అంతా తినేస్తాను ఫ్రెండ్స్, అన్నీ తినేస్తాను నేనైతే. ఆ భయమే కొను నేను వేయడానికి. మళ్ళీ అలాగే మా పాప అయితే పాకం చూడండి, తాటి బెల్లం పాకం ఇది. దీనికి హాఫ్ టీ స్పూన్ పాలకి వేసి పౌడర్ వేసి ఇది కలిపించేస్తుంది. తాటి బెల్లం పాకం తీసినాం. ఈ రెండు చూడండి, ఇలా వేసి పెట్టుకొని వేస్తాం మేమైతే. ఫ్రిడ్జ్లో పెట్టి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు సంగటి కిలకేసి తినేద్దాం. చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. సంగటి కిలకేసి మళ్ళీ తిందాం. ఇంకోటి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు నలుపూసి దండం దాంట్లోనే నువ్వు బొట్టు వేసుకున్నావా, తాలి బొట్టు వేసుకున్నావా అని అడిగింది మా ఫ్రెండ్. ఫోన్ చేసి అడిగింది. చాలామంది అనుకుంటారు తాలి బొట్టు పసుపుదారు ఏంది ఇదేంది అని అనుకుంటారు ఫ్రెండ్స్, పక్కగా అనుకుంటారు. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడిగారు అనమాట. నలుపూసు దండ దాంట్లో బొట్టు తాలి బొట్టు వేసుకున్నావా, మరి పసుపుదారు ఏంది అనేసి అడిగారు. పసుపు తాడులో నేను మాంగళ్యం వేసుకున్నా. ఇదైతే మాంగళ్యం కాదు, నేను ఇది హోన్గా తీసి కుట్టించుకున్నా. చూడండి, ఇది తాలిబొట్టు కాదు. ఓకేనా? క్లియర్ అయిందా? మీ అనుమానం క్లియర్ అయింటే చెప్పండి. ఓకేనా? ఇది తాలిబొట్టు కాదు, లక్ష్మీ అమ్మవారు ఇలా కుట్టించుకున్నా నేను. ఇలా
ఇది లక్ష్మీ అమ్మవారు తాలిబొట్టు పసుపు తాడులు వేసుకున్న ఫ్రెండ్స్, లోపల ఉంది తాలిబొట్టు అనమాట. ఓకేనా అనుష, నీకే చెప్తున్నా, ఫోన్ చేసావు కదా నువ్వు అనుష మళ్ళీ దీప, మీకు చెప్తున్నా ఇది తాలిబొట్టు కాదు, ఓన్లీ లక్ష్మీ అమ్మవారు గొలుసు అనమాట, అంతే. తాలిబొట్టు పసుపు తాడు వేసుకున్నా. తాలిబొట్టు బొట్టు గొలుసు కూడా ఉంది. నాకు పసుపు తాడే నాకు చాలా ఇష్టము. నేను ఎన్నోసార్లు చెప్తున్నా నాకు పసుపు తాడు అంటే చాలా ఇష్టం అనేసి. అందువల్ల నేను ఆ బొట్టు గొలుసు వేసుకోలేదు అనమాట, పసుపు తాడులో వేసుకున్నాను బొట్టు. ఓకేనా సరే ఫ్రెండ్స్, ఇప్పుడు సంగటి అయిపోయింది, తిందాం రండి. ఇదో ఫ్రెండ్స్, సంగటి అయిపోయింది, రాండి తిందాం. చాలా గమగమగమ అంటుంది కూర. ఒకసారి అయితే మా పాపకి చేసి మళ్ళీ నేను వస్తు తింటాను. మా పాప ఒంట్లు చేస్తా ఉంది, చూపేలా మీకు చూపిస్తారండి, చూపించేదా చూపించేస్తారండి ఫ్రెండ్స్. చూడండి ఒంట్లో అయితే కట్టేస్తాను మా పాప. ఆ బాండ్లు చూపించిట్ట ఇట్ట బాండ్లు చూసారా ఫ్రెండ్స్, దాంట్లో ఏం చేసి అని లడ్డూలాగా చేస్తాము. సరే ఫ్రెండ్స్ రాండి తిందాం. నేనైతే ఒక ముద్ద సంగటి పెట్టుకుని ఆ కూర గమ్మ అంటుంది. ఇది ఎందుకు లేట్, తినేద్దాం రండి. అలాగే మజ్జిగ మిరపకాయ, ఒక ఆనియన్. ఇది నా ఈరోజు ఫుడ్. స్వామి తండ్రి, ఆహా సూపర్ సూపర్ సూపర్. మాటలు లేవు ఫ్రెండ్స్, ఓన్లీ తినేదే. ఎంత బాగుందంటే సూపర్ సూపర్. బా
ఎవరో పులుసన్నం పోటీ చేయని పెట్టినారు ఫ్రెండ్స్ కమెంట్స్లో, పులుసన్నం పోటీ చేయండి అనేసి. నేను ఒకటే చేస్తే ఎలా ఫ్రెండ్స్, నా కొడుకు కూడా రమ్మన్నా, చేద్దాంలే మమ్మీ అన్నాడు. తొందరలోనే నేను పులుసన్నం పోటీ కూడా పెడుతున్నాం, నేను మా అబ్బాయి. పిసుకొని తినేద్దాం, ఇంకా బాగుంటుంది. సంగటికి నేను ఏది తినాలన్నా కూడా అది హెల్తీదో కాదని చూసి నేను తింటున్నా ఫ్రెండ్స్. చూపిస్తాను. చూసారా పక్కన లడ్డు కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నా వీడియో. ఈ లాంగ్ అయిపోతున్నాయి పడ భయంగా ఉంది. ఇది ఏమైనా ఎక్కువ లాంగ్ అయితే నేను కట్ చేసి మళ్ళీ ఇది వేరే వీడియో పెడతాను ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. అలాగే చూసారు కదా, అన్ని గింజలు వేయించి నెయ్యిలో వేయించి మళ్ళా కొద్దిగా బెల్లం వేసి పాకం తీసి నెయ్యి వేసి ఇలా మేము వంటలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. హెల్దీ 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 చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి సాయంత్రానికి స్నాక్స్ ఏదైనా కావాలంటే నేను ఫాస్ట్గా పట్ట పని చేస్తారు. పిల్లలు చెప్తే పిల్లలు చేస్తారు, నేను వాళ్ళ వల్ల కాదంటే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా చేసుకోండి, చాలా 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 బాగుంటుంది, హెల్దీ అనమాట. ఓకేనా? అన్ని లావుగా ఉంది, చిన్నగా చూడండి.
ఒకటి లావు ఒకటి చిన్నది. నేను తినేదానికైతే చిన్నది తీసుకుంటున్నా. ఆహా, నీ అవ్వ తగ్గేదేలే అలా ఉంది. మేము మాత్రం అయితే ఫ్రెండ్స్ ఫుడ్లో మాత్రం నీ అవ్వ తగ్గేదే లేదు. మేమైతే నిజంగానే దేనికి తగ్గేదే లేదు. అంత హెల్తీ ఫుడ్ అయితే మా పిల్లలకి పెడతాను, నేను తింటాను. అందుకే చెప్పేది నీ అవ్వ తగ్గేదే లేదని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అంతే హెల్తీ ఫుడ్ తినండి, స్ట్రాంగ్గా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ నలుతుంటే లోపల గరం గరం ఆ గింజలు, మళ్ళీ గసాలు, నూగులు, ఆహా క్యా బాత్ హై అన్నట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు కూడా క్లియర్గా చూపించాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆల్రెడీ క్లియర్గా మీకు ఏం వేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఇది నా వీడియో, స్మాల్ వీడియో అనమాట. ఇది లడ్డు ఇట్లా పెట్టేస్తా అనమాట పిల్లలకి స్నాక్స్గా. ఈవినింగ్ అంటే ఎన్ని రోజులు వస్తుంది, రేపు ఈ రోజు వస్తుంది అంతే. మేము రోజు చేస్తున్నాము, అలాగే రోజు పెడుతుంది ఇది అని అనుకుంటారు. అందుకని నేను ఎప్పుడు పెట్టినా మీకు ఇలా చేసుకుని నేను చెప్తున్నా అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్తీగా ఉండాలి, పిల్లలు కూడా బాగుండాలి. చాలా మంచిది. గుమ్మడి గింజలు, బాదం గింజలు, పిస్తా, ప్రతి ఒక్క గింజలు దాన్ని చూసారు కదా. మీకు ఇలాంటి లడ్డూస్ మళ్ళీ అలాంటి పౌడర్ కావాలంటే క్లియర్గా చూపిస్తా, ఇంకొకసారి చూపిస్తా, చూసుకోండి ఎలా చేసేది అనేసి. నాకు కూడా ఫుల్ ఎనర్జీ ఫ్రెండ్స్. నిజంగానే పాలు వేసుకో, టీ కాఫీ కూడా తాగుతున్నా. మళ్ళీ అలాగే నైట్ పడుకునేప్పుడైతే ఒక గ్లాసులో నిండా పాలు, గ్లాస్ నిండా ఒక్క స్పూన్ వేసి మా పాప అయితే కలిపి ఇస్తారనమాట, ఎనర్జీ అనమాట. ఇప్పుడు తిన్నాను కదా, చూసారు కదా, సంగటి, మళ్ళీ ఆకుకూర పప్పు, పెసల ఆకుకూర పప్పు ఎంత బాగుండిందంటే అంత బాగుండిందనమాట. మీరు కూడా ఎనర్జీగా ఉండండి, తగ్గేదే అనండి. సరేనా ఫ్రెండ్స్, ఎనర్జీ ఫుడ్ ఎంచుకోండి. ఎనర్జీ ఫుడ్ తిని తగ్గేదేలే అనండి ఫ్రెండ్స్. నిజంగానే ఎనర్జీగా ఉందాం, ఏం పోతుంది. ఇప్పుడు తింటాము, ఎనర్జీగా తీసుకుందాం ఫ్రెండ్స్. బాగా కమ్మగా ఉండేట్టుగా చూసుకుని తిందాము, అంతే కదా ఫ్రెండ్స్. ఏముంది దాంట్లో, తినే ఒక పూటన ఎనర్జీగా బాగుండేది హెల్తీ ఫుడ్గా ఎంచుకొని తిందాం ఫ్రెండ్స్. ఓకేనా.